అయితే రాలేదు, కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు ఈ ఫలితాలు చంపపెట్టాయని చెప్పి బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న విమర్శ. సో ఏంటి, ఏం ఆన్సర్ చేస్తారు? అది రెండు నాలుకల ధోరణి సార్. ప్రీ పోలు పోస్ట్ పోలు రెండు అట్లా మారుస్తుంటారు, అది కామన్ గా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, జూబ్లీహిల్స్ లో కేటీఆర్ గారు రిఫరెండం అన్నారు, మరి జూబ్లీహిల్స్ లో ఓడిపోయారు, మరి తర్వాత ఆ మాటను మార్చారు. మున్సిపల్ ఎలక్షన్ లో కూడా అదే ధోరణి ఉంది. అసలు మీ ముఖ్యమంత్రి రిఫరెండమే అనలేదుగా ఈసారి, ఎందుకని? అసలు ముఖ్యమంత్రి ఊహించని ఫలితాలు వచ్చాయంటారా? సార్ ఒక మాట ఏంటంటే సార్, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో లేకపోతే వార్డు సభ్యులు, సర్పంచ్, ఇప్పుడు ఇందాక అన్నగారు కూడా చెప్తున్నారు కదా, ఇది కౌన్సిలర్ లో చైర్మన్ వాళ్ళు ఎన్ని గెలుచుకున్నారు, ఆ స్థితి నుంచి ఈ స్థితికి రాగలిగినాం అంటే ఎంత కష్టపడి ఉంటాము, ప్రజలు ఎంత పెనిట్రేట్ అయ్యి ఎంత కష్టపడి ఉంటాం అనే విషయాన్ని మనం అందరం కష్టపడ్డారా? లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టు అధికార దుర్వినియోగం జరిగిందా, ఎక్కువగా డబ్బులు పంచారంట, మద్యం ఏరులై పారిందంట? సార్ ఒక మాట ఎన్ని ఎలిగేషన్స్ అయినా చేయొచ్చు, ఎన్ని ఎలిగేషన్స్ అంటే ఖమ్మంలో కూడా ఓ సన్నివేశం చూసాం, మీ అభ్యర్థి ఏకంగా కుక్కర్లు పంచిపెట్టి ఎలక్షన్ అయిపోయిన తెల్లారెళ్ళి నా గిఫ్ట్లు నాకు ఇవ్వండి, నేను గెలిచే పరిస్థితి లేదని చెప్పిన పరిస్థితి. మరి సో అంత పరిస్థితులు ఎందుకు వచ్చాయి? 3 చింతలపల్లి దగ్గర ఫేక్ కాయిన్స్ కూడా పంచారంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అవన్నీ కూడా చెప్పుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే రెగ్యులేషన్ ప్రకారం ఇవన్నీ టీవీ డిబేట్ లో చెప్పుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి నేను చెప్తలేను. సరే, వాస్తవాలు యథార్థాలు ఎలా ఉన్నాయని చెప్పి అన్ని పార్టీకి సంబంధించిన నాయకులకు అయితే తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే సార్, ఒక మాట, 10 సంవత్సరాల పాటు వాళ్ళ అధికారంలో ఉన్నారు, కేవలం 2 సంవత్సరాల పాటు మాత్రమే అధికారంలో ఉన్నాం. వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏది దోచుకొని ఉన్న పైసలు వాళ్ళ దగ్గర ఉండొచ్చు కాక, కానీ మా దగ్గర ఏం పైసలు లేవు సార్. ఏది కొనుక్కొని ఇది చేసేంత ఇదైతే లేదు. మేము జనాల దగ్గర పోయింది ఒకటే ఒక అజెండాతో పోయినాం. మేము ప్రజాపాలన భాగంగా మీకు అభివృద్ధి ఫలాలను ఇవ్వగలుగుతాం, మీకు సంక్షేమ ఫలాలను ఇవ్వగలుగుతాం అని చెప్పి ఒక అజెండాతో మాత్రం వెళ్ళగలిగినాం తప్ప ఇన్ని పంచుతాం, ఇన్ని చేస్తాం, ఇన్ని కూలగొడతాం అజెండాతో వెళ్ళారా? మేము గెలవకపోతే సంక్షేమ పథకాలు మీకు రావని బెదిరింపు ధోరణిలో వెళ్ళారా? ఇవన్నీ సార్ నేను ఏమంటున్నా, మీరు ఎన్నైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, సో మెనీ ఛాన్సెస్, 100 రకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. బట్ రియాలిటీ ఇస్ రియాలిటీ. వాస్తవం అనేది యథార్థం అనేది యథార్థంగా ఉంటూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే నాగర్ కర్నూలు వరకు, నాగర్ కర్నూలు నుంచి మొదలు పెడితే ములుగు వరకు, ప్రతి ప్రాంతంలో మారుమూల పల్లెల నుంచి మొదలు పెడితే అర్బన్ వరకు, అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ లేదు, అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పే వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం చెప్పి ఎందుకు అనుకోవద్దు. ఈ అంటే పంచాయతీ ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే ఈ రోజు కౌన్సిల్ లో కార్పొరేషన్ వరకు ఇంతవరకు రాగలిగినాం. రేపు రాబోయే ఎంపీటీ జెడ్పీటీసీ లో ఎలక్షన్ లో కూడా అక్కడ కూడా మేము చూపిస్తాం. సార్ ఏమన్నారు సార్, గుర్తుల మీద జరిగిన ఎలక్షన్స్ కాదు, పంచాయతీరాజ్ ఎలక్షన్స్, ఏది సర్పంచ్ ఎలక్షన్ గుర్తుల మీద జరగలేదు, మా సత్తా వాళ్ళు గెలుస్తుంది, గుర్తుల మీద ఎలక్షన్ పెట్టండి, మా సత్తా చూపిస్తామని చెప్పారు కదా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. గుర్తుల మీద జరిగిన ఎలక్షన్ సార్ ఇవి. మీ స్క్రీన్ బోర్డు మీదే కనపడుతుంది కదా, కాంగ్రెస్ కి 70, బీఆర్ఎస్ కి 15, బీజేపీకి ఒకటి అని చెప్పి మున్సిపాలిటీ మీద కనపడుతుంది కదా మీ స్క్రీన్ బోర్డు మీద. ఒకటే అర్థం చేసుకోండి, మేము గెలిచామన్నా చెప్పి ఆ విర్రవిగ మనస్తత్వం మేము లేవు. తెలంగాణ ప్రజలు మాకు ఆశీర్వదిస్తున్నారంటే దాని అర్థం కేవలం ఒకటే సార్, ఇంకా మంచి పరిపాలన చేయాలి, సంక్షేమం మంచిగా అందియాలి, ఇంకా గొప్ప పరిపాలన చేసి ఇంకో 8 సంవత్సరాల కాల పరిమితిని ఇదే ప్రజాపాలనలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది ఒక ఆశీర్వచనంగా ఉంది. వెంకట్ గారు టైం